ఫార్ములా ఈ కార్ రేస్ మీద కూడా మీరు గతంలో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్‌కి సంబంధించి ఈడీకి అప్పగించడం జరిగింది. సో, ఈడీ ఎంక్వైరీలో కూడా అంటే దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కడ న్యూస్ బయటికి రాలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ అది తెర మీదకొస్తుంది. ఏం చెప్తారు? ఫార్ములా ఈజ్ అంటే ఎందుకు దాన్ని మళ్ళీ మళ్ళీ అంటే పోగుతున్నారో నాకు అంటే అర్థం అయితలేదు అని అనను, అర్థమవుతుంది. ఇట్స్ పాలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఇట్. కానీ ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఈ అంటే నేను ఫస్ట్ నుంచి అంటున్నాను, మళ్ళీ మళ్ళీ పర్మిషన్లోకి వెళ్తున్నారు అని అంటున్నారు. సి గ్రాంట్ ఆఫ్ శాంక్షన్ ఫర్ పర్మిషన్ అండర్ సెక్షన్ 19 ఇస్ ఒకసారి గ్రాంట్ ఆఫ్ శాంక్షన్ ఫర్ పర్మిషన్ వచ్చేస్తే ఫ్రమ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఆర్ ద రెస్పెక్టివ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, దట్స్ ఇట్. ఎఫ్ఐఆర్ స్టేజ్లో మళ్ళీ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్కి, ఛార్జ్ షీట్ స్టేజ్లో మళ్ళీ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్కి, అంటే లైక్ గ్రాంట్ ఆఫ్ శాంక్షన్ టు ప్రాసిక్యూట్కి వెళ్ళడం ఇట్స్ నాట్ రిక్వైర్డ్. క్విట్ ప్రోకో జరిగినట్టు ఈ కేసుకి సంబంధించి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఎక్కడనండి క్విట్ ప్రోకో? ఇట్ వాజ్ అన్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద యూ హ్యావ్ టు షో దట్ దేర్ వాజ్ అ వాల్యుబుల్ కమోడిటీ దట్ వాజ్ ఎక్స్చేంజ్డ్. అంటే వాల్యుబుల్ కమోడిటీ అంటే డబ్బులు అంటున్నారు. మీకు డబ్బులు ఎవరి దగ్గరనన్నా దొరికాయా? మీరు ఇంకో ఏదైనా అంటే క్విట్ ప్రోకోకి క్యాష్ ఆర్ కైండ్, క్యాష్ దొరికిందా, కైండ్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్ మీకేమన్నా ఏదన్నా కరప్షన్ అవుట్కమ్ అంటే వాల్యుబుల్ సోర్స్, నోన్ సోర్స్ ఆర్ వాల్యుబుల్ సోర్స్ మీకు దొరికిందా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం లేదు, ఇట్స్ అన్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్. సో హవాలా కిందికి లేకపోతే ఇట్ ఆట్ టు బి ఇన్వెస్టిగేటెడ్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అన్నట్టు కూడా నాకు ఎక్కడి నుంచి 54.88 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి అని ఇప్పటికీ ఆరోపణలు అలాగే పెద్ద ఎత్తున గుప్పిస్తూ ఉన్నారు. మరో మనీ లాండరింగ్ అంటే మీరు ఏదైనా మనీ లాండరింగ్ కింద పోసేయరాదు మేడం. అంటే ద లా, చట్టము ఇట్స్ వెరీ స్పెసిఫిక్. మనీ లాండరింగ్ మీన్స్ యూ ట్రైయింగ్ టు లాండర్ అంటే లిటరలీ పైసలను ఉతకడం అన్నమాట, వైట్ వాష్ చేయడం. అంటే ఈ నిధులన్నీ ఇప్పుడు 54.88 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దారి మళ్లించినట్టు అన్న దాన్ని మనీ లాండరింగ్ అని అన్నారు. దిస్ ఈస్ అన్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. The account to account transfer was subsequent to a contract, international contract o em contract o adi aa contract ki subsequent gaane ee account to account transfer jarigindi. ఆ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా గవర్నమెంట్ అకౌంట్ నుంచి అక్కడ ఇంకో ఆ పార్టీ అకౌంట్ కి, అంటే హూఎవర్ దట్ కంపెనీ ఇస్ ఆ కంపెనీ అకౌంట్ కి వెళ్ళింది. సో ఇక్కడ ఈ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ లో కేటీఆర్ గారికైనా లేకపోతే అరవింద్ గారికైనా లేకపోతే ఇంకో థర్డ్ అక్యూజ్ కైనా ఏమైనా లబ్ధి చెందిందా? అంటే వాజ్ దేర్ అ వాల్యుబుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీ ఆర్ వాజ్ దేర్ అ వాల్యుబుల్ కమోడిటీ ఫౌండ్ విత్ దెమ్? అది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు నేను పైసలను ఉతుకుతాను, ఇస్త్రీ చేస్తాను. పైసలను ఉతికి ఇస్త్రీ చేసిన తర్వాత నాకు పొందిన లాభం ఏంది అనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు నాకు పొందిన లాభాన్ని మీరు చూపించలేకపోతే మళ్ళీ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మీ ఈవెన్ ట్రైంగ్ టు లాండర్ ఆర్ వైట్ వాష్ ఆర్ డూ వాట్ ఎవర్ ఎల్స్ విత్ ద మనీ? ఇప్పుడు నిధులు దారి మళ్ళించడం వేరు అని చెప్పేసి మనీ లాండరింగ్ వేరు అని చెప్పేసి మాట్లాడు. బట్ ఈ క్విట్ ప్రోకో గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే ఈ మూడింటికి సంబంధం అసలు ఏ రకంగా ఉంటుందంటారా? క్విట్ ప్రోకో ఎక్కడుంది? ఇప్పుడు క్విట్ ప్రోకో అనేది వీళ్ళు ఏమంటున్నారంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంగా ఎన్ని కోట్లో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంగా చెందినాయి. మళ్ళీ అట్లయితే ఎవ్రీ సింగిల్ ఎలక్ట్రల్ బాండ్ రిసీట్ ఇస్ అండర్ క్వశ్చన్. ఎలక్ట్రల్ బాండ్స్లో అంటే ద రీజన్ దట్ ఎలక్ట్రల్ బాండ్స్ ఆ టైంలో అంటే ఎప్పుడైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ అయ్యి ఎన్నేళ్ళు అయితే ఎలక్ట్రల్ బాండ్స్ నడిచినాయో ఆ టైంలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఈ డబ్బులు వైటా, ఈ డబ్బులు బ్లాకా అనే ఇన్వెస్టిగేటివ్ రిక్వైర్మెంట్ ఎలక్ట్రల్ బాండ్స్ కాదు కదా, బ్యాంకులకు కూడా లేకుండే. సో ఇప్పుడు మీరు మొత్తము ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పుడు ఇల్లీగల్. ఎలక్ట్రల్ బాండ్స్ ఆ ప్రక్రియ మొత్తము కొనసాగించరాదని ఇప్పుడు వచ్చింది. కానీ వెన్ ఎలక్ట్రల్ బాండ్స్ వర్ యాక్సెప్టెడ్ బై బ్యాంక్స్, ఎందుకంటే బాండ్లు బ్యాంకులే ఇస్తాయి,
were accepted by banks and transferred into respective political parties' treasury, that was what it was. Ante there was no question or accountability as far as ante మీరు ఎలక్ట్రల్ బాండ్స్ ఒక సర్టన్ లీగల్ ఫ్రేమ్వర్క్ కింద తీసుకొచ్చిండు. ఆ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బులు ఎవరు ఇచ్చిండు, ఈ డబ్బులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రా, ఈ డబ్బులు వైటా బ్లాకా ఉతికిండ్రా ఆరేసిండ్రా అనేది ఎవరు అడగలేరు. సో అందుకని క్విట్ ప్రోక్వో కూడా యూ కాంట్ ప్రూవ్ విత్ దట్. ఎందుకంటే క్విట్ ప్రోక్వో ప్రూవ్ చేయాలంటే ఈ ట్రాన్సాక్షన్ కి ఈ ట్రాన్సాక్షన్ ఇస్ అ డైరెక్ట్ ఇది అని అంటారు. దెన్ ఇన్ దట్ కేస్ ఎవ్రీ ఎలక్ట్రల్ బాండ్ ఇస్ క్వశ్చనబుల్ యాజ్ క్విట్ ప్రోక్వో. నేను ఒక పొలిటికల్ పార్టీకి నా ప్రేమతోనైతే హబ్బులు ఇయ్యాను కదా మేడం, కోట్లు డబ్బులు అయితే ఇయ్యరు ఎవరైనా. ఐ మీన్ ఈవెన్ దీస్ బిగ్ బిజినెస్ హౌసెస్ ఆర్ వాట్ ఎవర్. సో దెన్ ద ఎంటైర్ ఇప్పుడు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇస్ ద ఫైనల్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కదా, ఆఫ్ దిస్ ల్యాండ్. ఆనరబుల్ సుప్రీం కోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పటి నుంచి వాడరాదు అని చెప్పింది, కానీ మొత్తం ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పటి వరకు తీసుకున్నది ఇల్లీగల్, రికవర్ చేయండి అంటే మొత్తము ఇది చేయండి, లేకపోతే రికవర్ చేసి ఆ డబ్బులను ఎక్కడికి వెళ్ళాలనో అవి బ్లాక్ వైట్ గ్రీన్, ఇట్ డిడ్ నాట్ డూ దాట్. మళ్ళీ అట్లయితే ఎవ్రీ పొలిటికల్ పార్టీ స్టాండ్స్ టు లూజ్ కదా. And every political party got a lot of money under electoral అంటే bonds. ఈ క్విట్ ప్రోకో ఒకటి తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ కేటీఆర్ ని ఏమైనా అంటే ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే అసలు ఏమైనా ఉంటుంది అంటారా ఫైనల్ గా? ఫైనల్ గానైతే there's nothing అండి. అంటే ఐఎమ్ జస్ట్ టాకింగ్ యాజ్ అ లాయర్. ఫైనల్ గా there's nothing. కానీ పొలిటికలీ ఒక కేసుని వాడుకోవాలంటే ఏ గవర్నమెంట్ అయినా వాడుకోవచ్చు, అండ్ గవర్నమెంట్ వాడుకుంటాయి కూడా. సో యాజ్ అ లాయర్ ఐ కెన్ టెల్ యూ దట్ there is, I don't see any laundering or corruption in this entire transaction, because I do not see a valuable commodity that the authorities found that is directly related to any kind of quid pro quo or any kind of a cash or kind transaction in this Formula E. డబ్బులు వెళ్ళాయా, దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసిండ్రా అనేది అది వేరే విషయం. కానీ ఒకసారి ఫార్ములా ఈ రేసింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం ఆర్గనైజ్ చేద్దాం అన్నప్పుడే there was a breach of contract, elections అన్నారు, and then this government obviously breached the contract. Right? So that's it. What was paid for has already been complied with. So నేను అదే అంటున్నా, గవర్నమెంట్ వాంట్స్ టు ప్రూవ్ నౌ అంటే కరప్షన్ జరిగిందా లేదా అనేది గవర్నమెంట్ వాంట్ టు ప్రూవ్. I will say they have to try really hard.